సహోదరులారా, మనం చదువుకున్నటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 15 నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఇంతకుముందు కూడా నేను దీని మీద కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. మరికొన్ని తలంపులు, మరికొన్ని ఆలోచనలు ఇందులో నుండి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 15వ వచనంలో స్టెఫను ఇంటివారు అనే మాట మనం చూస్తున్నాం కదా. ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు కొన్ని కుటుంబాలను లేదా కొన్ని గృహాలను మనకు పరిచయం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. స్టెఫను ఇంటివారు, క్లోయే ఇంటివారు, తర్వాత ఈ పత్రికలోనే గాయ్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. చాలా కుటుంబాలు ఈ పత్రికలో ఉన్నాయి ఈ సంఘంలో. కానీ కొన్ని కుటుంబాలను ఆయన పేరు పెట్టి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూడగలం. ఈ కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికలో లేదా ఈ పత్రిక ఎలాంటి పత్రిక అంటే ఇది ఒక స్థానిక సంఘములో ఉండకూడనటువంటి కొన్ని సంగతులు ఈ కొరింథీ సంఘములో మనం గమనించగలం. అసలు చెప్పడానికి కూడా మాటలు రానటువంటి, అన్యజనులలో కూడా లేనటువంటి పాపం, అన్యజనులు లేదా దేవునిని నమ్మనటువంటి వారు కూడా చేయనటువంటి పనులు ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారు చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. ఆ సంగతులు పౌలు తెలుసుకొని ఎంతో దుఃఖించాడు, ఎంతో బాధపడ్డాడు. ఈ సంఘాన్ని మనం గమనిస్తే ఈ కొరింథీ సంఘములో వీళ్ళు పరిశుద్ధులే. ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి వీరు విశ్వాసులు, నీతిమంతులు, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని ఆ మొదటి అధ్యాయం మొదటి వచనాల్లోనే మనం చూస్తాం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. విచారకరమైన సంగతి ఏంటంటే వీళ్ళు పరిశుద్ధులే, వీళ్ళు ప్రభు బిడ్డలే, మారు మనసు రక్షణ పొందినటువంటి వారే. కానీ ప్రియులారా, ఈ కొరింథీ సంఘములో దుఃఖకరమైన విషయాలు, బాధపడవలసిన విషయాలు అనేక మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఈ కొరింథీ సంఘములో శరీర సంబంధులు ఉన్నారు. ఈ కొరింథీ సంఘములో ప్రకృతి సంబంధులు ఉన్నారు. ఈ కొరింథీ సంఘములో ఆత్మ సంబంధులు కూడా ఉన్నారు. ప్రతి స్థానిక సంఘములో ఆత్మ సంబంధులు ఉంటారు, శరీర సంబంధులు ఉంటారు, ప్రకృతి సంబంధులు కూడా ఉంటారు ప్రియులారా. అయితే ప్రకృతి సంబంధులు వీళ్ళు సంఘానికి చెందినటువంటి వారేం కాదు, వీళ్ళు మారు మనసు రక్షణ పొందినటువంటి వారేం కాదు. వీళ్ళు చనిపోతే ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతారు, అందులో సందేహం లేదు. కానీ ఈ కొరింథీ సంఘములో శరీర సంబంధులను మనము ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. శరీర సంబంధులను ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. దానిని బట్టి ఈ కొరింథీ సంఘములో మనం ఏమి గమనించగలమంటే వీళ్ళల్లో కలహాలు ఉన్నాయి, అంటే గొడవలు, వీళ్ళల్లో జగడాలు, వీళ్ళల్లో కక్షలు. ఈ కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులలో అసూయ, ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులలో వ్యాజ్యములు అంటే కోర్టు కేసులు, ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులలో పోటీతత్వం, విశ్వాసులలో ఉండకూడనటువంటి లక్షణాలు ఇవి. కలహాలు, జగడాలు,
కక్షలు, విభజనలు, ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను కేఫా వాడను ఇలా చెప్పుకుంటున్నారు. గ్రూపిజాలు, శరీర సంబంధులు, ఇలాంటి మనుషులను మనం ఈ సంఘములో గమనించగలం. అయితే ఇప్పుడు నేను చదివాను కదా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. ఏ కుటుంబం అది? స్టెఫను కుటుంబం. ఈ స్టెఫను కుటుంబం కూడా కొరింథీ సంఘములోనే ఉంది. ఈ స్టెఫను కుటుంబాన్ని గురించి ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొని వచ్చి నా వర్తమానాన్ని ముగిస్తాను. ఈ కొరింథీ సంఘం కలహాలతో నిండి ఉన్న సంఘం. ఈ కొరింథీ సంఘం కక్షలతో ఉన్న సంఘం. ఈ కొరింథీ సంఘం వ్యాజ్యాలు, కోర్టు కేసులు ఉన్న సంఘం. అదే సంఘములో ఉన్నటువంటి స్టెఫను కుటుంబం, ఎలాంటి కుటుంబం అంటే, ఎందుకు పౌలు ఈ స్టెఫను కుటుంబాన్ని అంతగా హెచ్చిస్తూ ఉన్నాడు? ఎందుకు ఈ స్టెఫను కుటుంబాన్ని సన్మానించమంటున్నాడు? ఎందుకు ఈ స్టెఫను కుటుంబం ద్వారా మాకు సుఖము కలిగింది అంటున్నాడు? ఈ స్టెఫను కుటుంబం ఎలాంటిదంటే, కొరింథీ సంఘములో కలహాలు ఉండగా, కొరింథీ సంఘములో కక్షలు ఉండగా, అదే స్థానిక సంఘములో ఉన్నటువంటి ఈ స్టెఫను కుటుంబం ఈ కలహాలకు మాకే సంబంధం లేదు, మేము ఈ కలహాలలో పార్టిసిపేషన్ చేయం, ఈ కలహాలు మాకు సరిపడవు, ఈ కలహాలు మాకు వద్దు, ఈ కలహాలకు మేము దూరం అంటే, ఈ స్టెఫను కుటుంబం కలహించుకుంటున్న కుటుంబాలలో లేదు ప్రియులారా. ఈ స్టెఫను కుటుంబం కక్షలు కలిగినటువంటి ఆ జాబితాలో లేని కుటుంబం. ఈ స్టెఫను కుటుంబం, నేను అనుకుంటున్నాను వీళ్ళు శరీర సంబంధులు కాదు. ఈ స్టెఫను కుటుంబం ఆత్మ సంబంధులైనటువంటి మనుషులు. ఈ స్టెఫను కుటుంబం అసూయ పడుతున్న వారి కుటుంబంలో లేదు. ఈ స్టెఫను కుటుంబం కోర్టులకు వెళ్ళి వ్యాజ్యాలు చేసుకుంటున్నటువంటి వారి కుటుంబంలో లేదు. కనుకనే పౌలు ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. ఒకవేళ ఈ స్టెఫను కుటుంబం కలహాలు కలిగిన కుటుంబంలో ఇది కూడా భాగమై ఉంటే, ఒకవేళ స్టెఫను కుటుంబం కక్షలు కలిగినటువంటి కుటుంబంలో ఇది కూడా భాగమై ఉంటే, ఈ కుటుంబం కూడా, ఈ కుటుంబాన్ని గురించి అంతగా మంచి సాక్ష్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరము అపోస్తలుడైన పౌలుకి లేదు ప్రియులారా. అంత అవసరత లేదు. ఈ సంఘంలో కొంతమంది అంటున్నారు, నేను పౌలు వాడని అంటూ ఉంటే స్టెఫను కుటుంబం అంటుంది, నో 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 నో, మనము పౌలు వారం కాదు, మనము క్రీస్తు వారం అంటుంది ఈ స్టెఫను కుటుంబం. కొందరు అంటున్నారు మనము అపోల్లో వారం అంటే ఈ స్టెఫను కుటుంబం అంటుంది, నో 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 నో, మనం అపోల్లో కుటుంబం కాదు, మనం క్రీస్తుకు సంబంధించిన వారం, మనము క్రీస్తుకు సంబంధించిన వారం. మరికొంతమంది మనము కేఫాకు సంబంధించిన వారం అంటుంటే, ఈ స్టెఫను కుటుంబం అంటుంది, నో 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 నో, మనము కేఫా కుటుంబానికి లేదా కేఫాకు సంబంధించిన వారం కాదు, మనం క్రీస్తుకు సంబంధించిన వారం అంటుంది ఈ స్టెఫను కుటుంబం. ప్రియులారా, ఈ సంఘములో ఉన్న కొంతమంది విశ్వాసుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, వీళ్ళ ఆలోచనలు
గ్రూపులు చేయాలన్నట్టుగా ఉంది ఈ ఆలోచన. వీరి యొక్క ఆలోచనలతో స్టెఫను కుటుంబం ఏకీభవించలేదు. స్టెఫను కుటుంబం దాన్ని త్రోసిపుచ్చింది. స్టెఫను కుటుంబం దాన్ని తిరస్కరించింది. విభజన చేయాలన్న ఆలోచన కలిగినటువంటి కొంతమంది కపట సహోదరుల ఆలోచనలతో ఈ స్టెఫను కుటుంబం ఏకీభవించలేదు ప్రియులారా. ఈ స్టెఫను కుటుంబం ఏకీభవించటం లేదు. వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. మనమందరము క్రీస్తు వారమయ్యా. పౌలు మన కొరకు ప్రాణం పెట్టలేదు. అపోల్లో మన కొరకు రక్తము చిందించలేదు. కేఫా, పేతురు మన కొరకు శ్రమలు అనుభవించలేదు. క్రీస్తు మన కొరకు శ్రమలు అనుభవించాడు. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. క్రీస్తు మన కొరకు రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఈ కపట సహోదరుల ఆలోచనలతో స్టెఫను కుటుంబం ఏకీభవించలేదు. మరి మనం ఈ స్టెఫను కుటుంబం లేదా వీళ్ళ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు చెప్పే సహోదరులు మనకుంటారు. కొన్నిసార్లు మంచి ఆలోచనలు చెప్తారు మనకు. మంచి ఆలోచనలు, న్యాయమైన ఆలోచనలు, క్షేమాభివృద్ధిని కలిగించే ఆలోచనలు సహోదరులు మనకు చెప్పినప్పుడు అలాంటి ఆలోచనలు మనం ఏకీభవించాలి. అలాంటి ఆలోచనలు మనం త్రోసిపుచ్చకూడదు. కానీ కొంతమంది సహోదరులు కొన్ని ఆలోచనలు చెప్తారు. అవి సంఘాన్ని పాడు చేసే ఆలోచనలు. అవి సంఘానికి క్షేమాభివృద్ధికరమైన ఆలోచనలు కాదు. అవి సంఘానికి క్షేమాభివృద్ధికరమైన తలంపులు కాదు ప్రియులారవి. అలాంటి ఆలోచనలు మన దృష్టికి వస్తున్నప్పుడు ఆ ఆలోచనలు ఒకసారి మనం పసిగట్టాలి. వెంటనే వాటిని త్రోసిపుచ్చే వారంగా ఉండాలి. వాటిని ఏకీభవించకూడదు. మనం చెడ్డ తలంపులతో ఏకీభవించకూడదు. చెడ్డ ఆలోచనలతో ఏకీభవించకూడదు. సంఘ క్షేమాభివృద్ధికి భంగం కలిగించే ఆలోచనలతో మనం ఏకీభవించకూడదు. సహోదరుల మధ్య సంబంధాలను చెడగొట్టే ఆలోచనతో మనం ఏకీభవించకూడదు. కానీ స్టెఫను కుటుంబం ఎలాంటిదంటే, ఈ కొరింథీ సంఘములో నేను పౌలు వాడనన్న ఆలోచనతో ఉన్నవారిని స్టెఫను కుటుంబం ఏకీభవించలేదు. అలాంటి వారితో ప్రియులారా, అలాంటి వారితో ఏకీభవించలేదు. దుష్ట ఆలోచనలతో మనం ఏకీభవించకూడదు. అరిమతయి యేసేపు అని ఒక ఆయన ఉన్నాడు కదా. అరిమతయి యేసేపు అని ఒక ఆయన ఉంటాడు. అసలు ఇంగ్లాండు దేశానికి ఫస్ట్ సువార్తను తీసుకెళ్ళింది అతనే, అరిమతయి యేసేపు. చూడండి, ఒక మాట చదువుదాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము, గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 23 చాప్టర్ verse 50. 50వ వచనం చదువుతారా? లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం. అరిమతయను యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనను వారు చేసిన పనికిని సమ్మతింపక, చాలు వారి ఆలోచనకు సమ్మతించలేదు, వారు చేసిన పనికి సమ్మతించలేదు. ఎవరైనా అరిమతయి యేసేపు. వారంటే ఎవరు? యూదులు. వారంటే ఎవరు? శాస్త్రులు. వారంటే ఎవరు? పరిసయ్యులు. ఈ యూదులు, ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు వారు దుష్ట ఆలోచనలు చేశారు. యేసు ప్రభును సిలువేయాలని, యేసు ప్రభును మరణముకు అప్పగించాలని ఆలోచన చేశారు. యేసు ప్రభును చంపాలని ఆలోచన చేశారు. ఆ ఆలోచన అరిమతయి యేసేపు దగ్గరకు వచ్చింది. ఆ ఆలోచన అరిమతయి యేసేపు విన్నాడు. కానీ వారి దుష్ట ఆలోచనను, వారు దుష్ట పనికిని అరిమతయి యేసేపు సమ్మతింపక దానిని త్రోసిపుచ్చిన వాడుగా ఉన్నాడు ప్రియులారా, త్రోసిపుచ్చిన వాడుగా ఉన్నాడు.
మనము అలాంటి ఆలోచనలను సమ్మతింపకూడదు. కొన్నిసార్లు సిద్ధాంతపరమైనటువంటి విషయాలలో కొందరికి కొన్ని ఆలోచనలు సరిగా ఉండవు. సిద్ధాంతపరమైన విషయాలలో ఉన్న వారి యొక్క ఆలోచనలు కూడా మనం సమ్మతింపకూడదు. సపోజ్ కొంతమంది భాషలు మాట్లాడాలంటారు, వారి ఆలోచనలు భాషలు మాట్లాడాలి, తర్వాత ఇంకా ఏదేదో ప్రతి వారం ఆ రొట్టె రసం అవసరం లేదంటారు. యేసు ప్రభు దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్లు కొట్టొచ్చు అనేవారు ఉన్నారు. ఇలాంటి వాక్యానుసారము కానీ తప్పుడు సిద్ధాంతాల వారి ఆలోచనలు కూడా మనం సమ్మతింపకూడదు. నన్ను ఒక ఆయన పిలిచాడు. ఒరిస్సా రాష్ట్రంలో ఆ కొండ జాతుల మధ్య సువార్తను ప్రకటించాలి. ఈ బెంగళూరులోనే ఉంటాడు ఆయన. తెలుగు రాదు. ఆయనకి కొంతమంది ఫారినర్స్ వస్తాడు. వారికి తర్జుమా చేయడానికి, బ్రదర్ మీరు వస్తే బాగుంటుంది, మీకు బెంగళూరు నుంచి భువనేశ్వర్కి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ ఇస్తాం, మీరు కోరితే ఏదైనా సహాయం కూడా చేస్తాం, మీరు వచ్చి తెలుగు తర్జుమా చేయండి, నాకు తెలుగు రాదు సరిగా. మరి వేరే సహవాసానికి చెందినవారు నేను సమ్మతించుంటే నాకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ వస్తుంది, కానుక కూడా ఇస్తారు. కానీ వాక్యానుసారమైన సత్య సిద్ధాంతాలు లేవు అక్కడ. నేను పోయి తర్జుమా చేస్తే కేకలు పెట్టాలి, ఇంకా వారు కేకలు పెట్టేట్టు నేను కేకలు పెట్టాలి. వారితో నేను ఏకీభవిస్తే వారితోనే సమ్మతించినట్లే కదా. తప్పుడు సిద్ధాంతాల ఆలోచనతో కూడా మనం సమ్మతించకూడదు. తప్పుడు మార్గాలలో నివసించే వారి యొక్క ఆలోచనతో మనం సమ్మతింపకూడదు. తప్పుడు వాక్యానుసారము కానీ సంఘాలతో కూడా మనం చేరకూడదు ప్రియులారా. అలాంటి సంఘాలతో కూడా మనం ఏకీభవించకూడదు. ప్రత్యేకత చాలా అవసరం. మన సహవాసము యొక్క ప్రత్యేకత చాలా అవసరం. అసలు మన సహవాసము యొక్క 3 మాటలు చెప్పాలంటే సాల్వేషన్, శాంక్టిఫికేషన్, సపరేషన్. ఈ 3 మన సహవాసానికి చాలా ప్రత్యేకమైనటువంటి పదాలు. ఈ 3 కొంతమంది పాటించరు. సాల్వేషన్ లేకుండానే రొట్టెలో చేవేస్తుంటారు కొంతమంది. శాంక్టిఫికేషన్, పరిశుద్ధత లేకుండానే రొట్టెలో చేవేస్తుంటారు కొంతమంది. సపరేషన్, ప్రత్యేకత లేకుండా అన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వారితో మనము సమ్మతించకూడదు. ప్రత్యేకతను కాపాడుకోవాలి. ఎంతమంది పిలవరు నన్ను, ఎన్ని ఆహ్వానాలు లేవు నాకు, వాటన్నిటిని తృణీకరిస్తాను మన సహవాసం కాకపోతే ప్రియులారా. కారణం ఏమిటంటే మనము అనుసరిస్తున్న వాటికి అక్కడ విరుద్ధంగా ఉంటాయి. ఏదో వారిచ్చే 4 రూపాయల కోసమో ఏదో స్నేహం కోసమో పోతే మనం నమ్మిన క్రమాలు మనము ఖచ్చితంగా బోధించలేం ప్రియులారా. ఈ స్టెఫను కుటుంబం ఎలాంటిదంటే, ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఈ కపట సహోదరులు ఉన్నారే, వారి ఆలోచనతో సమ్మతించిన కుటుంబం కాదు ఇది. కాబట్టి ఈ కుటుంబం చాలా ప్రత్యేకమైన కుటుంబం. ఈ కుటుంబం యొక్క స్థితిగతులు అపోస్తలుడైన పౌలు ఎంత గొప్పగా చేసుకుంటాడో చూడండి. స్టెఫను కుటుంబం వారందరూ అఖయా యొక్క ప్రథమ ఫలం అంటున్నారు. అసలు ఆ కొరింథీ ఏరియాలో ఫస్ట్ దేవుని నమ్ముకున్నది ఈ కుటుంబమే, స్టెఫను కుటుంబమే ప్రియులారా. కాబట్టి వారు ప్రభు కొరకు గట్టిగా నిలబడ్డారు. మొదటగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కలహాలకు దూరంగా ఉన్న కుటుంబం, కలహాలు కలిగిన వారి యొక్క ఆలోచనలు సమ్మతించని కుటుంబం. తర్వాత మనం చదువుకుందాం. 1 కొరింథియన్స్ 16వ అధ్యాయము 15వ వచనంలోనే మనం చదివితే, కాబట్టి సహోదరులారా, అటివారికిని పనిలో సహాయము చేయి ప్రయాసపడుతూ ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఈ మాట మనం చదువుదాం. 17వ వచనం, స్టెఫను, ఫర్మోనాతు, అకాయికును అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి
నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగు చేసిరి. పౌలు రాస్తూ ఉన్నాడండి ఈ మాటలు. ఎవరికి రాస్తున్నాడు? కొరింథీయులకు రాస్తూ ఉన్నారు. స్టెఫను, ఫర్మోనాతు, అకాయినను వారు వచ్చినందున సంతోషించుచున్నాను, మీరు లేని కొరతను. ఈ కొరింథీయులు లేనటువంటి కొరతను వీరు నాకు తీర్చిరి అంటున్నారు. ఎవరు వారు? స్టెఫను ఉన్న వారిలో స్టెఫను కుటుంబం ఉంది. స్టెఫను ఉన్నాడు. ఈ స్టెఫను లేదా ఈ స్టెఫను కుటుంబం పౌలుకు లేదా పౌలు ఏమంటున్నాడంటే, వీరు నాకు సుఖము కలుగు చేసిరి అంటూ ఉన్నాడు. సుఖము కలుగు చేసిరి. సుఖము అంటే బైబిల్లో లేదా మీరు కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలు చూస్తే రిఫ్రెష్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో రిఫ్రెష్ అని ఉంటుంది. రిఫ్రెష్ అంటే నాకు సుఖము కలుగు చేసిరి. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, నాకు విశ్రాంతిని కలిగించిరి, నా అలసటను తీర్చిరి. ఇది దీని అర్థం. సుఖము అనే పదానికి మూల భాషలో నాకు విశ్రాంతిని కలిగించిరి, నా అలసటను తీర్చిరి. ఈ స్టెఫను కుటుంబం ఎలాంటిదంటే, కలహాలకు నో చెప్తుంది. ఇది మేము దానికి దూరం అంటారు వీళ్ళు. స్టెఫను కుటుంబం ఎలాంటిదంటే, అపోస్తలుడైన పౌలుకు, దేవుని సేవకులకు వీళ్ళు సుఖాన్ని కలిగించిన వారు, విశ్రాంతిని కలిగించిన వారు, అలసటను తీర్చిన వారు. ప్రియులారా, కలహించుకునే వాళ్ళు యాడ సుఖాన్ని కలిగిస్తారు చెప్పండి? కక్షలు కలిగిన వారు యార విశ్రాంతిని కలిగిస్తారు? అసూయపడేవారు యార నెమ్మదినిస్తారు? వీళ్ళు ఈ కుటుంబం అలాంటి కుటుంబము కాదు. కాబట్టి పౌలుకు అతనితో ఉన్న బృందానికి వీళ్ళు ఏం కలిగిస్తున్నారు? సుఖాన్ని కలిగిస్తున్నారు, విశ్రాంతిని కలిగిస్తున్నారు, అలసటను తీసేస్తున్నారు. వాళ్ళు అలసటను తీసేస్తున్నారు. నిజంగా విశ్రాంతిని ఎవరు కలిగిస్తారు? నిజంగా విశ్రాంతిని ఇచ్చేది ఎవరు మనకు? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఏముంది అక్కడ? 26వ వచనమా? నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను, నా యొద్ద నేర్చుకుడు అన్నాడు. నా యొద్ద ఏమి దొరుకును? అక్కడనే కింద చదివితే మనం, నా యొద్ద విశ్రాంతి దొరుకును అన్నాడు. నా యొద్ద విశ్రాంతి దొరుకును, నా విశ్రాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని అన్నాడు కదా. శాంతి అంటే విశ్రాంతి అని అర్థం. నా సంతోషం అన్నాడు కదా. మనకు సంతోషము కలిగించేది దేవుడే, మనకు విశ్రాంతి కలిగించేది దేవుడే. మనకు విశ్రాంతి ప్రభు దగ్గర దొరుకుద్ది. ప్రియులారా, విశ్రాంతి ప్రభు దగ్గర దొరుకుద్ది. సుఖము ప్రభు దగ్గర దొరుకుద్ది. మనకు ఏ బంధువుల దగ్గర, ఏ స్నేహితుల దగ్గర దొరకదు. మనకు ఏ తల్లిదండ్రుల దగ్గర దొరకదు, ఏ బిడ్డల దగ్గర కూడా దొరకదు. మనకు విశ్రాంతి, సంతోషం, ఆదరణ ఎవరి దగ్గర దొరకదు. మనకు సుఖము, విశ్రాంతి, అలసట మనకు ఎక్కడ దొరుకుతుంది? అలసట లేనితనం ప్రభు దగ్గరే దొరుకుతుంది. ప్రభు దగ్గరే. నాకు సుఖము కలుగు చేసిరి అంటే నాకు విశ్రాంతిని ఇచ్చారు వీళ్ళు, నాకు అలసటను తీర్చారు. విశ్రాంతినిచ్చటం ప్రభు యొక్క లక్షణం కదా. ఇప్పుడు చదువుకున్నాం కదా, నా అయితే విశ్రాంతి దొరుకునని. విశ్రాంతినిచ్చేది ప్రభు, అలసటను తీర్చేది ప్రభు. మరి ఈ స్టెఫను కుటుంబం విశ్రాంతిని ఇచ్చిందంటే, ఈ స్టెఫను కుటుంబం విశ్రాంతిని లేదా అలసటను తీర్చిందంటే, ఈ స్టెఫను కుటుంబం ఎవరిని పోలిన వారు అనుకోవాలి? అది క్రీస్తును పోలిన వారిలో. జాగ్రత్తగా వినాలి సహోదరులారా. ప్రభువు ఇచ్చేటువంటి విశ్రాంతిని, ప్రభువు ఇచ్చేటువంటి సుఖాన్ని స్టెఫను కుటుంబం ఈ అపోస్తలుడైన పౌలుకి ఇచ్చారంటే, వీరు క్రీస్తును పోలిన వారు, వీరు క్రీస్తు లక్షణాలు కలిగిన వారు, క్రీస్తు వలె జీవించేవారు. సహోదరులారా, నువ్వు క్రీస్తు వలె జీవిస్తుంటే, మనం క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉంటే, క్రీస్తు లక్షణాలు మనకుంటే,
మనము సుఖాన్ని ఇస్తాం, మనము అలసటను తీరుస్తాం, మనము విశ్రాంతిని కలిగిస్తాం, మనము ఎవరిని గాయపరచం, మనము ఎవరిని దుఃఖపరచం, మనము ఎవరిని ఇబ్బందిపరచం. క్రీస్తు లక్షణాలు కలిగిన వారు అలసటను తీరుస్తారు, విశ్రాంతిని ఇస్తారండి. గాయపరుస్తున్నారంటే దే ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అంతే. ఏదో తేడా ఉంది, అంతే, వ్యత్యాసం ఉంది ఎక్కడో. మన కుటుంబం ద్వారా ఎవరికైనా విశ్రాంతి దొరికిందా? మన కుటుంబాల ద్వారా ఎవరికైనా అలసట తీరిందా? మన కుటుంబాల ద్వారా ఎవరైనా సుఖం పొందారా? అయ్యా, ఆ కుటుంబం నాకు విశ్రాంతిని కలిగించిందయ్యా, ఆ కుటుంబం నా అలసటను తీర్చిందయ్యా, ఆ కుటుంబం నా దుఃఖాన్ని తీసేసిందయ్యా. అటువంటి కుటుంబాలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అటువంటి కుటుంబాలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? పౌలు అంటున్నాడు, స్టెఫను కుటుంబం నాకు విశ్రాంతినిచ్చింది, తీతు రాక వలన నాకు ఆదరణ కలిగింది అంటున్నాడు. తిమోతి వలన నేను ఆదరణ పొందాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రియులారా, వాట్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్? వాట్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్? మన కుటుంబాలు ఎలాగున్నాయి? విశ్రాంతినిచ్చే కుటుంబాలా, బాధపరిచే కుటుంబాలా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా, ఆలోచన చేద్దాం. మన కుటుంబాలు ఎలాగున్నాయి? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం కానీ మీరు చదివితే, అక్కడ ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు, ప్రభువునందు మృతులు ధన్యులు, వారు ఈ లోక కష్టాలు శ్రమలన్నీ మాని ఎక్కడ ప్రవేశిస్తున్నారంట? విశ్రాంతిలో ప్రవేశిస్తూ ఉన్నారు. విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. పరలోకములో ఏముంది? విశ్రాంతి ఉంది. పరలోకములో విశ్రాంతి ఉంది. ఈ స్టెఫను కుటుంబం పౌలుకి విశ్రాంతినిచ్చారంటే, ఈ స్టెఫను కుటుంబం ఎలాంటిది? పరలోక అనుభూతులు కలిగిన కుటుంబం. పరలోక అనుభూతులు కలిగిన కుటుంబం, ప్రభు లక్షణాలు కలిగిన కుటుంబం, పరలోక అనుభూతులు కలిగిన కుటుంబం, పరలోక అనుభూతులు కలిగిన కుటుంబం. మన గృహాలకు ఎవరైనా వస్తే ఆ గృహంలో ఏం చూడాలి తెలుసా? హెవెన్ని చూడాలా, పరలోకాన్ని చూడాలా. ఈ ఇల్లు పరలోకాన్ని నాకు గుర్తు చేస్తుందయ్యా. పరలోకాన్ని అంటే ఏ మంచి ఇల్లు కాదు, మంచి ఫర్నిచర్తో, మంచి మంచి వస్తువులతో, విశాలమైన అట్లా కాదు. పరలోక అనుభూతులు, ప్రేమ ఆ కుటుంబంలో, పరలోక అనుభూతులు కలిగిన కుటుంబం. స్టెఫను కుటుంబం కలహాలకు దూరంగా ఉన్న కుటుంబం, అలాంటి ఆలోచనలను సమ్మతించని కుటుంబం. రెండోది, ఈ స్టెఫను కుటుంబం ఎలాంటిదంటే, దేవుని పిల్లలకు, పరిశుద్ధులకు, విశ్వాసులకు విశ్రాంతినిచ్చే కుటుంబం, అలసటను తీర్చే కుటుంబం. ప్రియులారా, అలసటను తీర్చే కుటుంబం, అలసటను తీర్చే కుటుంబం. ఎందుకు పౌలు ఈ మాట అన్నాడు? నాకు విశ్రాంతినిచ్చారు, నా అలసటను తీర్చారు, నాకు సుఖం కలిగించాడు ఎందుకన్నావు? సహోదరులారా, ఆలోచన చేయండి. సేవ అనేది అంత సులభమైన పని కాదు. సేవ చేయటం, సేవకుని యొక్క బాధలు, సేవకుని యొక్క ఇబ్బందులు సేవ వెలుపల ఉన్న వారికి తెలియదు, మీకు తెలియదు. కానీ పౌలు ఎందుకన్నాడు ఆ మాట? పౌలు అంటాడు, అనేకులు నన్ను ఎదిరించారు అన్నాడు కదా. అనేకులు నన్ను ఎదిరించారు, అనేక శ్రమలను నేను అనుభవించాను సహోదరుల వలన, కపట సహోదరుల వల్ల, లోపటి వారి వల్ల, వెలుపటి వారి వల్ల అనేకులు నన్ను ఎదిరించారు, నన్ను దూషించారు, నన్ను చంపాలని చూసి నన్ను కొట్టారు, కొరడాలతో, నన్ను రాళ్లతో కొట్టారు. సర్వీస్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్.
సేవలో ఎన్ని ఎదిరింపులు ఉంటాయి, సేవలో ఎన్ని దూషణలు ఉంటాయి. సేవకులకు విశ్రాంతిని ఇవ్వాల్సిన దానికి బదులుగా, సేవకుల యొక్క అలసటను తీర్చడానికి బదులుగా పౌలుకు కొంతమంది పౌలును ఎదిరించిన వారున్నారు, పౌలును ఇబ్బంది పెట్టిన వారున్నారు, ఇబ్బంది పెట్టిన వారున్నారు. కాబట్టి సుఖాన్ని కలిగి చేసిన కుటుంబం. మూడోదిగా నేను చెప్పి ముగిస్తాను. ఇదే వచనాల్లో మనం చూస్తే, ఇదే వచనంలో 17-18 కలిసి ఉంటాయి కదా, చూడండి. సంతోషించుచున్నాను, మీరు లేని కొరతని వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలిగి చేసిరి కనుక అట్టి వారిని సన్మానించుడి. దీన్ని మూల భాషలో మనం చూస్తే అక్నాలెడ్జ్ దెమ్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో అక్నాలెడ్జ్ దెమ్, తెలుగులో సన్మానించుడని ఉంటుంది. కానీ దీని ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో అక్నాలెడ్జ్ దెమ్ అంటే వారిని గుర్తించండి అని అర్థం. వారిని గుర్తించండి. ఇంకా దీని యొక్క ఆ భావం ఎలా ఉందంటే, ఇతర కొన్ని తర్జుమాలలో వారిని చూడండి అని అర్థం. వారిని చూడండి, వారిని గుర్తించండి, వారిని చూడండి. చూడటం అంటే అర్థం ఏంది? వారిని చూసి ఏమైనా నేర్చుకోండి అని అర్థం. వారిని చూసి నేర్చుకోండి. మనం అంటాం కదా, వాడిని చూడరంటే వాడిని చూసి నేర్చుకోరనేది అర్థం. ఈ స్టెఫను కుటుంబాన్ని గుర్తించమంటున్నాడు పౌలు. ఈ స్టెఫను కుటుంబాన్ని చూడమంటున్నాడు పౌలు. అంటే వారిని చూసి నేర్చుకోండి. అవును, స్టెఫను కుటుంబాన్ని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి ప్రియులారా, ఎన్నో నేర్చుకోవాలి స్టెఫను కుటుంబాన్ని చూసి. అసలు ఈ స్టెఫను పరిచయాన్ని మనకు ఈ ఎట్లా పరిచయం చేశాడో చూడండి. 16వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం రాసి 15వ వచనంలో స్టెఫన్ గురించి మనకు ప్రస్తావిస్తున్నాడు. 13-14లో ఏముంది? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవాడయుండుడి, బలవంతుడయుండుడి, మీరు చేయు కార్యాలను ప్రేమతో చేయడి అని ఎవరి పేరు చెప్తున్నాడు ఇక్కడ? స్టెఫను అంటున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అంటా, ఏమని? సందేశుడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు, సందేశుడు బాగా కష్టపడ్డాడు, సందేశుడు బాగా కాలేజీకి వెళ్తున్నాడు అని ఆయన పేరు నేను ప్రస్తావించున్నానంటే ఆయన లక్షణాలను ఎవరికో నేను చెబుతున్నట్టే కదా దాని అర్థం. ఆయన లక్షణాలు ఎవరికో చెబుతున్నట్టే కదా దాని అర్థం. ఇక్కడ బలవంతుడయ్యుండుడి, మెలకువ కలిగుండుడి, పౌరుషం గలవాడయ్యుండుడి, ఇవన్నీ చెబుతున్నాడు. చెప్పి స్టెఫను ఫ్యామిలీ గురించి చెప్తున్నాడంటే ఆ పైన చెప్పిన లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయని? స్టెఫన్ ఇంట్లో ఉన్నాయని అర్థం. స్టెఫన్ ఇంట్లో ఏమున్నాయి? మెలకువగా ఉంది. స్టెఫన్ ఇల్లు మెలకువ ఉంది. స్టెఫన్ ఇంట్లో నిద్రమత్తు లేదు. స్టెఫన్ ఇంట్లో మెలకువ ఉంది. తర్వాత స్టెఫన్ ఇంట్లో విశ్వాసం ఉంది. స్టెఫన్ ఇంట్లో నిలకడ ఉంది. స్టెఫన్ ఇంట్లో పౌరుషం ఉంది. స్టెఫన్ ఇంట్లో బలం ఉంది. వాళ్ళు బలహీనులు కాదు, వారు అవిశ్వాసులు కాదు, వారు నిద్రమత్తులు కాదు. వారిని చూసి మనం నేర్చుకోమంటాడు. అక్నాలెడ్జ్ దెమ్ అంటే వారిని ఎందుకు చూడాలంటే వారు మెలకుగా ఉన్నారు, మనం కూడా మెలకుగా ఉండాలని దాని అర్థం. వారు విశ్వాసమందు ఉన్నారు, మనం కూడా విశ్వాసంలో ఉండాలని. వారు నిలకడగా ఉన్నారు, మనం కూడా నిలకడగా ఉండాలని. వారు పౌరుషం గలవారు, మనం కూడా పౌరుషం ఉండాలి. దేంట్లో పౌరుషం ఉండాలి? భక్తిలో పౌరుషం ఉండాలి ప్రియులారా. విశ్వాసంలో పౌరుషం ఉండాలి. ఈ లోక సంబంధమైన విషయాల్లో కాదు. ఈ లోక సంబంధమైన విషయాల్లో పౌరుషం అవసరం లేదు మనకు. భక్తిలో, విశ్వాసములో పౌరుషం ఉండాలి. స్టెఫను కుటుంబాన్ని చూసి చూడండి. ముగిచ్చేశాను. నా కుటుంబాన్ని చూసి మీరేమైనా నేర్చుకుంటున్నారా అని నేను పరిశీలన చేసుకోవాలి. నా కుటుంబాన్ని చూసి మీరేమైనా నేర్చుకుంటున్నారని నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. మీ కుటుంబాలను చూసి
మేమేమి నేర్చుకోవాలో మమ్మల్ని మీరు కూడా పరిశీలన చేసుకోవాలి. ఒకరి కుటుంబాల నుండి ఒకరు నేర్చుకోవాలి ప్రియులారా. ఒకరి కుటుంబాల నుండి ఒకరు నేర్చుకోవాలి. ఫలానా కుటుంబం అయ్యా చాలా విశ్వాసంలో నిలకడగా ఉంటారయ్యా. ఫలానా కుటుంబం వారు బలవంతుల విశ్వాసంలో, బలహీనులు కాదు. ఫలానా కుటుంబం అసలు వాళ్ళ పౌరుషం చెప్పనరివి కాదు విశ్వాసంలో, భక్తిలో. ఫలానా కుటుంబం అసలు మందిరానికి పాట స్టార్ట్ చేయకముందే వస్తారయ్యా. ఏమనుకోబాకండి ఈ మాట అంటున్నాను. ఎందుకంటే మీరు కొంతమంది పాటలు పాడిన తర్వాత వస్తారు కదా, 2 పాటలు అయిపోతాయి, 1 పాట అయిపోతాయి, 3 పాటలు అయిపోతాయి. సారీ ఈ మాట అన్నందుకు. వారు ఆ కుటుంబం ఏదైనా అవసరాల్లో ముందుంటారా? ఆ కుటుంబం ఏం చెప్పాలి నీ కుటుంబాన్ని గురించి? ఏమి చెప్పాలి నా కుటుంబాన్ని గురించి? మన కుటుంబాల గురించి ఏం చెప్పాలి? పౌలు అంటున్నాడు, అక్నాలెడ్జ్ దెమ్, వారిని గుర్తించండి, వారి నుంచి ఏమైనా నేర్చుకోండి. 3 మాటలు మనం విన్నాం. స్టెఫను కుటుంబం ఎలాంటిదంటే దుష్ట ఆలోచనలను ఏకీభవించని కుటుంబం, కలహాలకు దూరంగా ఉన్న కుటుంబం, శరీర కార్యాలకు దూరంగా ఉన్న కుటుంబం, అసూయ కక్షలు వ్యాజ్యాలకు దూరంగా ఉన్న కుటుంబం. రెండోది దేవుని పిల్లలకు అలసట తీర్చిన కుటుంబం, విశ్రాంతినిచ్చిన కుటుంబం. మూడోది ఏం చెప్పాను? స్టెఫను కుటుంబం ఎలాంటిది? మూడోది ఏం చెప్పాను? వారిని చూసి నేర్చుకోదగిన కుటుంబం ప్రియులారా. స్టెఫను కుటుంబాల్లాగా మన కుటుంబాలు ఉండాలి. అలాగ ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభు ఈ కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించును గాక.